హరే కృష్ణ 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 హరే 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 రామ రామ హరే హరే. జై హనుమాన్ జై హనుమాన్ జై హనుమాన్. జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్. ఇది బొమ్మనంపాడులోని శివాలయం పక్కన ఉంటుందండి. వీరాంజనేయ ప్రసన్నాంజనేయ దేవస్థానం అంటే అభయాంజనేయ స్వామి దేవస్థానం అంటారు. ఏదైనా ఉండండి, ఆంజనేయ స్వామి యొక్క విగ్రహం స్టాచ్యూ చర్చ్ అనేది బ్లాక్ కలర్ ఉంటుంది. సో తప్పకుండా ఆంజనేయ స్వామిని దర్శించుకోండి, దండం పెట్టుకోండి. మీకు అభయాన్ని ఇస్తాడు, ధైర్యాన్ని ఇస్తాడు, సో కొండంత ధైర్యాన్ని ఇస్తాడు. సో ఎప్పటి నుంచి హనుమాన్ యొక్క 40 మంత్రం చెప్పించండి. హనుమాన్ 40 మంత్రం ఉంటుంది. సో పుస్తకాలు తెచ్చుకొని చదువుకోండి. సో ఎక్కడికైనా మీ ఊళ్ళో కానీ ఇంకో ఊళ్ళో కానీ ఏ ఊరికి వెళ్ళినా సో శివాలయం ఉంటుంది, హనుమాన్ విగ్రహాలు ఉంటాయి, రామాలయం ఉంటుంది, కృష్ణాలయం ఉంటుంది, వైష్ణవాలయం ఉంటుంది, వెంకటేశ్వర దేవస్థానం ఉంటుంది, అయ్యప్ప స్వామి దేవస్థానం ఉంటుంది, అమ్మవారి టెంపుల్ ఉంటాయి. సో ఎన్నో రకాల టెంపుల్ ఉంటాయి. సో మీరు ఈ ఊరికి మీ బంధువులు కానీ స్నేహితులు కానీ ఎవరైనా ఉంటే వచ్చినప్పుడు, లేకపోతే వేరే సింగరకొండకి వెళ్ళి దేవుని దర్శించుకోవాలి ఆ యొక్క దేవస్థానం అంటే ఆ రూట్కి ముప్పవరం నుంచి ఇట్లా మీరు విజయవాడ నుంచి గుంటూరు నుంచి వచ్చేప్పుడు ముప్పవరం నుంచి మళ్ళీ సింగరకొండకి వెళ్ళేటప్పుడు మా ఈ రోడ్లో కనిపిస్తుంది. అంటే ముప్పవరం నుంచి సింగరకొండకి వెళ్ళేటువంటి రోడ్లో ఇది ముప్పవరం రోడ్డు. ఇది వచ్చేసి సింగరకొండకి వెళ్ళే రోడ్డు. ఇది సింగరకొండ రోడ్డు అంటే వెళ్తుంది సింగరకొండకి వెళ్ళే రోడ్డు. సో ఈ రూట్కి వెళ్ళేటప్పుడు మీరు తప్పకుండా ఇక్కడ ఆగి దిగి సో శివాలయం యొక్క శివుని యొక్క దర్శనం చేసుకోండి. సో సోమసూత్ర ప్రదర్శన చేయండి. సో అదేవిధంగా లేదా చండీ ప్రదర్శన చేయండి, శివుని దర్శించుకోండి. సో నందీశ్వరుని ధ్వజస్తంభం మొక్కండి. తర్వాత ప్రదక్షిణ 3 ప్రదక్షిణ చేసిన తర్వాత సోమసూత్ర ప్రదక్షిణ కానీ చండీ ప్రదక్షిణ అయిన తర్వాత మళ్ళీ నందీశ్వరుని మొక్కి తర్వాత శివుని దర్శించుకోండి. మీరు తర్వాత శివుని యొక్క అనుగ్రహాన్ని, శివుని యొక్క ఆశీర్వాదాన్ని తీసుకోండి. సో తప్పకుండా తీర్థప్రసాదాలు తీసుకొని ఈ యొక్క గుడికి మీకు తోచినంత సాయం, మీకు శక్తిపతి సాయం ఈ యొక్క శివాలయానికి సమర్పించండి. సో విరాళాలు ఇచ్చి ఈ యొక్క గుడిని ఇంకా అభివృద్ధి, గుడి నిర్మాణానికి, పూజా కార్యక్రమాలకి, అన్నదాన కార్యక్రమాలకి, ఇతర కార్యక్రమాలకి సాయం చేసి అదిగోండి. ఇక దేవస్థాన కమిటీ పెద్దలు కానీ, సో కమిటీ దేవస్థాన యొక్క ధర్మకర్తలు కానీ, ప్రధాన అర్చకులు కానీ, పూజలు కానీ వాళ్ళని కలిసి సో మీరు ఇవ్వాల్సినటువంటి విరాళాలు ఇచ్చి అదుకోండి. అదేవిధంగా ఈ యొక్క పక్కన శివాలయం పక్కన ఉన్నటువంటి ఈ యొక్క ఆంజనేయ స్వామి విగ్రహాన్ని కూడా ఇంకా బాగా డెవలప్ చేయాలి. దీనికి షెడ్ వేయాలి, దీనికి రోజు అన్నదాన కార్యక్రమం చేయడం, పూజ చేయడం కానీ ఇలాంటి పూజ నిర్వహణ కూడా తప్పకుండా మీరు కూడా అందరూ బాగా సహకరించి విరాళాలు ఇచ్చి ఆదుకొని సాయం చేయండి. సో ఇంకా బాగా అభివృద్ధి చేయొచ్చు. ప్రతి ఊళ్ళో కూడా ఉంటాయి, విగ్రహాలు ఉంటాయి. ఏ ఊళ్ళో వాళ్ళు మీరు విరాళాలు ఇచ్చినా పర్వాలేదు. సో ఈ ఊరికి వచ్చినప్పుడు మీరు ఇంకా అది అన్నదానానికి, సో ఇతరత్ర పూజ నిర్వహణకి, ఈ యొక్క గుడి నిర్వహణకి ఇంకా అభివృద్ధి చేయాలంటే చేయండి. సో జై హనుమాన్ జై హనుమాన్ జై హనుమాన్. జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్. ఇప్పటివరకు నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుంటే దయచేసి ఈ వీడియో చూస్తున్నప్పుడైనా వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. టెంపుల్స్ దర్శన్ లైఫ్, టెంపుల్ జర్నీ లైఫ్, టెంపుల్స్ జర్నీ లైఫ్ సబ్స్క్రైబ్ చేసుకుని, అదేవిధంగా టెంపుల్స్ ట్రావెల్ లైఫ్ జర్నీ. సో ఇంకో ఛానల్, ఈ 2 ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నా యొక్క ఛానల్స్కి సపోర్ట్ ఇవ్వండి. అదేవిధంగా నా టెంపుల్స్ దర్శనయాత్రకి, సైక్లింగ్ వెళ్తూ దేవాలయాల దర్శనయాత్రకి మీకు శక్తి కొద్ది మీరు హెల్ప్ చేయొచ్చు. నాకు ఫోన్పే, గూగుల్ పే నెంబర్ కూడా మీకు చెప్పాను ఆల్రెడీ. సో 7386622463. నా పేరు దేవరకొండ మురళీధర్, ప్రతిరూరు, కడప జిల్లా. సో తప్పకుండా అందరూ హెల్ప్ చేయండి. ఫస్ట్ మీరు ప్రధానంగా హెల్ప్ చేయాల్సిందంటే గుడికి ఏ ఊళ్ళోనా ఆ యొక్క దేవాలయానికి విరాళాలు ఇచ్చి ఆదుకోండి, గుడి అభివృద్ధికి ఆదుకోండి. తర్వాత మీరు ఏదైనా మా టెంపుల్ దర్శనానికి ఇవ్వాలంటే నాకు సాయం చేయండి, దయచేసి సపోర్ట్ చేయండి. నా యొక్క ఛానల్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ప్రతి ఒక్కరు వీడియో చూస్తున్నారు కానీ, యూట్యూబ్లో సెర్చ్ చేసి టెంపుల్ దర్శనానికి వీడియో చూస్తున్నారు కానీ నా ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదు. దయచేసి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ టెంపుల్స్ జర్నీ లైఫ్, టెంపుల్స్ జర్నీ లైఫ్, ఇంకోటి టెంపుల్స్ ట్రావెల్ లైఫ్ జర్నీ. వెంటనే ఈ 2 ఛానల్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీ బంధువులకి, మిత్రులకి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి, శ్రేయోభిలాషులకి, నేబర్స్కి. సో సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్, ఫేస్బుక్, వాట్సాప్, టెలిగ్రామ్ ఇలాంటి సోషల్ మీడియా ఎన్నో ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. ఆ ప్లాట్ఫామ్లో మీరు దాన్ని షేర్ చేయండి. అప్పుడు టెంపుల్ దర్శన వీడియోస్ అందరూ చూస్తారు. వాళ్ళు కూడా ఈ ఊరికి వచ్చినప్పుడు దర్శించుకుంటారు. ఈ యొక్క గుడికి వాళ్ళతో శక్తి దర్శించుకొని వాళ్ళు కూడా ఇస్తారు, గుడి అభివృద్ధికి పాటుపడతారు. సో అది నేను నా తరఫున ఈ యొక్క దేవాలయం తరఫున హరే కృష్ణ 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 హరే హరే రామ్ 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 హరే. ఇది ముప్పవరం నుండి సింగరకొండకు వెళ్ళే దారిలో శివాలయం ఉంటుంది, దాని పక్కనే ఆంజనేయ స్వామి ఉంటుంది. సో తప్పకుండా ఈ ఆంజనేయ స్వామి యొక్క విగ్రహానికి ఇంకా బాగా అభివృద్ధి చేయాలని కోరుకుంటున్నాను. హరి బోల్. జై ఆంజనేయ, శ్రీ ఆంజనేయ ప్రసన్న. జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్. సో సైకిల్ ఇక్కడ పెట్టుకున్న విషయం సో చాలా అద్భుతంగా ఉంటుంది. సో 2 బాగుంటుంది.